ఎవరైనా కానీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కీమాలు ఎక్కించుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం ఇంట్లో పని చేసుకోవచ్చు, మనకి ఏ ಡೌಟ್ ఉండదు, ಅಂತಾ ಮಂಚಿಗೆ ఉంటుంది. ನಾವಲ್ಲಿ ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಕೆಲಸ ಮಾಡೋದು 6 ಸೈಕಲ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದು ಪ್ಲಸ್ ಇದು ಎರಡು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ತುಂಬಾ ಬೆಟರ್ಮೆಂಟ್. ಇಲ್ಲ ನಾವು ಯಾಕೆ ಬರ್ತಾ ಇದ್ವಿ, ఎప్పుడైతే కీమో స్టార్ట్ చేసినాం అనుకోండి సెకండ్ టైం ఈ పునర్జన్ మెడిసిన్ తీసుకుంటాం. కీమో స్టార్ట్ చేసినందాక వండర్ ఏంటంటే మా మమ్మీకి వామిటింగ్స్ కాలే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కాలే. అయితే మా భార్యకి బ్రెస్ట్ దగ్గర చిన్న ట్యూమర్ లాగా స్కాన్ చేశారు. ఆ స్కాన్లో ట్యూమర్ బ్రెస్ట్ కూడా ఒక సైడ్ తీసేశారు. అప్పట్లో యూట్యూబ్లో చూశాను ఈ పునర్జన్ హాస్పిటల్లో ఈ విధంగా. సార్ నా పేరు కృష్ణయ్య, మేడం పేరు వెంకటమ్మ. మేము మహబూబ్ నగర్ జిల్లాలో మా విలేజ్ కొమ్మిరెడ్డిపల్లి. అయితే మా భార్యకి ఒక 3 సంవత్సరాల కింద ఇక్కడ బ్రెస్ట్ దగ్గర చిన్న ట్యూమర్ లాగా ఏర్పడింది. ఏదో నార్మల్ కదా అనుకొని అక్కడనే లోకల్లో చిన్న చిన్న మందులు వాడినాం, ఏం తగ్గలేదు. మళ్ళీ డౌట్ వచ్చింది, ఇది ఏదో క్యాన్సర్ లాగా ఉండొచ్చు, భవిష్యత్ ట్యూమర్స్ ఉంటాయన్నారు కదా, కాబట్టి ఇదే కావచ్చునేమో అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినాం. పెట్ స్కాన్ చేశారు. ఆ స్కాన్లో ఈ ట్యూమర్ అదే అని చెప్పి తేలింది. ఈ ట్యూమర్ని కంప్లీట్గా తీసేస్తే మళ్ళీ ఇబ్బంది ఉండదు, కంపల్సరీ చేసుకోవాలన్నారు. బ్రెస్ట్ కూడా ఒక సైడ్ తీసేసారు. అప్పట్లో మంచిగానే ఉండినది. ఈ మధ్యలో ఇంకేం రాదు కదా అనుకున్నాం మేము. ఇంకొకసారి తీసేశారు కాబట్టి అది కంప్లీట్గా తొలగిపోయి ఉంటుందిలే అనుకున్నాం. కానీ 1 ఇయర్ అంటే పోయినసారి మే నెలలో వాంతి చేసుకోవడము కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుగా ఫీల్ అయింది. అంటే ఎందుకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, కొంచెం ఆయుర్వేదిక్ పొడి అట్లాంటివి తీసుకున్నాము, అయినా తగ్గలేదు. కానీ మళ్ళీ ఇది ఏమన్నా ప్రభావం మళ్ళీ ఎఫెక్ట్ అయిందేమో అని చెప్పి మళ్ళీ అనుకున్నాము. అది అనుకుని మళ్ళీ ఒకసారి హాస్పిటల్ వచ్చేస్తే మళ్ళీ కొంచెం అక్కడక్కడ స్ప్రెడ్ అయింది అని చెప్పి చెప్పారు. మళ్ళీ మెడిసిన్స్ మొదలుపెట్టినాము. స్కానింగ్ చేసిన తర్వాత కీమోలు కూడా ఇచ్చారు వాళ్ళు. అయితే నేను మధ్యలో కొన్నిసార్లు యూట్యూబ్లో చూశాను, ఈ పునర్జన్ హాస్పిటల్లో ఈ విధంగా మెడిసిన్ ఉంటుంది, చాలా బాగుంటుంది, మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని చెప్పి కొంతమంది రివ్యూ చూశాను. చూసినందుకు మేము కూడా ఇక్కడ వెళ్తే బాగుంటుంది కదా అనిపించింది. రిపోర్ట్స్ పట్టుకొని వచ్చాను. మేడం గారు డాక్టర్ గారు చూశారు. నేను 1 మంత్ అయింది ఇంతవరకు, ఒకసారి వాడాను, మంచిగానే అనిపించింది. ఇంతకుముందేమో నీరసం అనిపించేది ఆమెకు. మన ఇంట్లో 4 రౌండ్లు తిరిగినా నీరసంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ వాడిన తర్వాత ఆమె నీరసం ఏం లేదు, కొంచెం పర్వాలేదు, వాకింగ్ చేస్తుంది, బాగానే కూర్చుంటుంది, నిలబడుతుంది. చిన్నగా ఆమె ఇంతకుముందు కంటే కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. కాబట్టి ఇది చాలా బాగున్నట్టుంది అని చెప్పి అనిపించింది. మళ్ళీ నేను ఇప్పుడు 2nd డోస్ తీసుకోవడానికి వచ్చాను సార్. కాబట్టి ప్రస్తుతానికైతే మంచిగానే ఉంది, నిలకడగానే ఉంది, ఫుడ్ బాగానే తీసుకుంటున్నారు. ఇంతకుముందు కంటే ఎనర్జిక్గా కనిపిస్తున్నది మాకైతే.